ఇండియన్ కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ ఫోటో ఎందుకు ఉంది అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే గాంధీ ఫోటో నోట్స్ మీద పెట్టలేదు. మొదట్లో ఇండియన్ కరెన్సీలో అశోక స్తంభం లయన్ క్యాపిటల్ సింబల్ గా ఉంటుంది. కొన్ని నోట్స్ మీద అయితే పులి, సంబర్ జింక, అగ్రికల్చర్ సీన్స్, శాటిలైట్స్ లాంటివి డిజైన్ చేసి వేయబడ్డాయి. కానీ 1969 లో గాంధీజీ 100th బర్త్డే సందర్భంగా స్పెషల్ కమిమోరేటివ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అది రెగ్యులర్ గా కాదు, స్పెషల్ ఎడిషన్ మాత్రమే. తర్వాత 1987 లో 500 నోట్ లో గాంధీ ఇమేజ్ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఫుల్ గా పర్మనెంట్ గా గాంధీ సిరీస్ స్టార్ట్ అయింది. 1996 లో అప్పుడు ఆర్బీఐ ఓల్డ్ డిజైన్స్ ని రీప్లేస్ చేసి మహాత్మా గాంధీ సిరీస్ స్టార్ట్ చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనిషి ఫేస్ ఉన్న కరెన్సీని డూప్లికేట్ చేయడం కష్టం అని నమ్మకం ఉంది. హ్యూమన్స్ ఫేస్ లో చిన్న డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఫేక్ చేయడం ఈజీ కాదు అని ఎక్స్పెక్ట్ చెప్పారు. మనం నోట్స్ మీద చూస్తున్న గాంధీ ఫోటో అనేది పెయింటింగ్ కాదు, కార్టూన్ కాదు. అది 1946 లో గాంధీజీ బ్రిటిష్ పొలిటీషియన్ ఫెడరిక్ విలియం లారెన్స్ తో కలిసి నిల్చున్న ఒక ఒరిజినల్ ఫోటోగ్రాఫ్ నుండి తీసిన కట్అవుట్ అయితే అది. అందుకే ఇప్పుడు మన దేశం కరెన్సీ అంటే గాంధీజీ ఫేస్ అని ఐడెంటిటీ అయిపోయింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, సీతారామరాజు వీళ్ళ ఫోటోలు కాకుండా గాంధీ